ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే పరమాత్మ ప్రాప్తి కోసం సాధకుడు ఏం చేయాలి? తన యొక్క చిత్తాన్ని పూర్తిగా ఆ ఆత్మరూప లక్ష్యమునందే సంలగ్నం చేయాలి. తన యొక్క సర్వశక్తులు కూడా ఆ యొక్క ఆత్మరూప లక్ష్యమునందే కేంద్రీకరించాలి అని చెబుతూ, అంతేకాదు మరలా సంసార బంధమున పడడం అనేటువంటిదే కదా పునరావృత్తి అనేటువంటిది. అంటే మళ్ళీ మళ్ళీ కూడా జన్మించడం. అది లేకపోతే ఇక పునరావృత్తి రహితము. అదే కదా మరణరహితమైనటువంటి శాశ్వతమైన కైవల్య పదవి అని చెబుతూ, ఈ మహత్తర పదవి ఎవరికి లభిస్తుంది అంటే కల్మషం నశించిపోయిన వారికి, పాపము తొలగిపోయిన వారికి, అజ్ఞానము అవిద్య ఉడిగిపోయిన వారికి కలుగుతుంది. ఆ కల్మషము ఎలా నశిస్తుంది అంటే జ్ఞానముచే మాత్రమే ఆ కల్మషము, ఆ దోషము, ఆ మాలిన్యము నశించిపోతుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది జ్ఞాన నిర్ధూత కల్మషాహ అంటే ఆత్మజ్ఞానముచే మాత్రమే ఈ మాయా దోషము, కల్మషము సమూలంగా నశించిపోతుంది. అంటే అప్పుడు అలా నశించిపోయినప్పుడు జీవుని యందు పాపము కానీ మాలిన్యం కానీ ఉంటుందా? ఉండదు. ఒకవేళ అది ఉంటే ఆత్మోదయం అనేటువంటిది కలగదు. అందుకే ఎప్పుడైతే ఈ మాయాదోషం అనేటువంటిది సమూలంగా నశించిపోతుందో జీవుని యందు పాపము కానీ మాలిన్యం కానీ ఉండనే ఉండదు. అప్పుడు ఆత్మప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మోదయం కలగాలి, ఆత్మసిద్ధి ప్రాప్తించాలి అన్నప్పుడు దానిని ముందుగానే జ్ఞానము చేత ఈ పాపాన్ని మాలిన్యాన్ని కూడా నశింపజేసుకోవాలి. అటువంటి జ్ఞానమైతే నిరంతరమైనటువంటి ఆత్మచింతన చేత మాత్రమే. ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో ఆ పరమాత్మను గురించి రేయింబవళ్ళు దిననిసి లేకుండా 365 రోజులు ఆత్మతత్వం మరి ప్రాప్తి చెందేటంత వరకు అటువంటి ఆత్మనే చింతించడం చేత, ఆ ఆత్మయందే నిష్ట కలిగి ఉండడం చేత, ఆ ఆత్మయందే మగ్నత చెంది ఉండడం చేత మాత్రమే అది లభిస్తుంది జ్ఞానము అనేది. కాబట్టి సోమరితనానికి స్వస్తి చెప్పాలి, సోమరితనం వదిలివేయాలి. గొప్పదైనటువంటి బద్ధకాన్ని, సోమరితనాన్ని కూడా వదిలివేసి గొప్పదైనటువంటి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించి ఆత్మ పదవిని కైవసం చేసుకోవాలి. అంటే అశాశ్వతములైనటువంటి ఈ ప్రపంచ సంబంధమైన ప్రాపంచక నిర్మితమైనటువంటి వస్తువులను సంపాదించడంలో సామాన్యమైనటువంటి మనుషులు ఎంతో ఏకాగ్రతను, దృష్టిని ప్రదర్శించి రాత్రి పగలు కూడా దాని పట్లే కృషి చేసి వారు కోరుకున్నటువంటి వస్తువును సాధించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ అప్పుడు కేవలం వచ్చిపోయేటువంటి ఒక గ్యారంటీ వారంటీ లేనటువంటి వస్తువు కోసమే అంత కృషి చేసినప్పుడు ఇక ఆత్మతత్వం ఎటువంటిది? శాశ్వతమై ఉన్నది. దుఃఖాన్ని శాశ్వతంగా నశింపజేసేదై ఉన్నది. ఆ దుఃఖం శాశ్వతంగా ఎలా నశిస్తుంది అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష పదవి కోసము. ఏ విధంగా మళ్ళీ కూడా శరీరాలను ధరించలేదు అన్నప్పుడు శరీరం రాకపోతే చావు లేదు, ఆ పుట్టుకే లేకపోతే చావు లేదు కదా. ఆ విధంగా ఉత్పన్న పతనాలు ఎప్పుడు లేకుండా పోయినాయో, ఎప్పుడైతే ఉత్పన్నమైందో అప్పుడే కదా కోరికలు తీరలేదనేటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా. అందుకనే దుఃఖాన్ని నశింపజేసేటువంటిదే పునరావృత్తి రహితము. శరీరాల యొక్క రాకపోకలు లేకపోవడమే శాశ్వతమైనటువంటి సుఖము.
అటువంటి మోక్షాన్ని ప్రసాదించేదానికోసము, ఆ ప్రసాదించే దైవం కోసము ఏకాగ్రతతోటి తీవ్రమైనటువంటి ప్రయత్నము భౌతికమైన వస్తువులకే చేసినప్పుడు శాశ్వతమైన దుఃఖాన్ని శాశ్వతంగా నశింపజేసేటువంటి వస్తువును సముపార్జించుకోవడం కోసం ఈ తీవ్రతరమైనటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అంటే తన యొక్క శక్తిని, మానసికమైనటువంటి శక్తిని, మరి తన యొక్క బుద్ధిలో ఉన్నటువంటి యుక్తిని, తెలివిని, అంతేకాదు తన శారీరక బలాన్ని తను అనుసరించేటువంటి విధానాన్ని, ఈ విధంగా శక్తి, యుక్తి, బలము, నిష్ఠ అనేటువంటిది దృశ్యం మీద పెట్టి దృశ్య సంబంధమైన వస్తువులు ప్రాప్తింపజేసుకున్నాడు. ఆ దృశ్యం నుండి దైవం మీదకు మరల్చితే అప్పుడు దైవం నుండి సంప్రాప్తమయ్యేటువంటిది ఏంటి? మోక్షతత్వమే కదా. ఆ మోక్షము అనేటువంటిది స్వతసిద్ధమైనది, కరతలామలకమైనది. కాబట్టి దైవమునందు ఏముండాలి? దైవము అన్నప్పుడు ఆత్మతత్వం, పరమాత్మతత్వం, సర్వవ్యాపకత్వం అయినటువంటి నిత్య నిరతిశయానందమైనటువంటి స్వరూపం. అటువంటి ఆత్మయందు వాడు అత్యంత ప్రీతి కలిగి ఉండాలి. అంటే అనన్యమైన భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, తదేకమైనటువంటి నిష్ఠ కలిగి ఉండాలి. అంతేకాదు ఆత్మతత్వాన్ని గురించినటువంటి విచారణ ఎందుకు కూడా సలుపుచూ ఉండాలి. ఆ విధంగా చేయగా ఆత్మజ్ఞానము అనేటువంటిది సంపాదించుకుంటాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఆత్మప్రాప్తి, ఆత్మసిద్ధి అనేది ఆత్మప్రాప్తి సిద్ధిస్తుంది కదా అనే పరమాత్మ తెలియజేస్తూ, ఇంకా కూడా మోక్షాన్ని చెందడానికైతే పద్ధతి ఇదే కదా. కాబట్టి మోక్షాన్ని చెందాలి అనుకునేటువంటి ముముక్షువులంతా కూడా ఈ పరమాత్మ అంటే శ్రీకృష్ణమూర్తి ఆదేశించిన ప్రకారము సంతతమైనటువంటి అభ్యాసము, సంతతము అంటే ఎల్లప్పుడూ తాను జచ్చు వరకు, జగము కృంగు వరకు, నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేటంత వరకు సర్వేక సమస్తమైనటువంటి సర్వకాల సర్వ అవస్థలు యందు కూడా అదే అలవాటు, అదే అభ్యాసము చేత ఆత్మనిష్టను పెంపొందించుకోవాలి. జన్మరాహిత్యమైనటువంటి కైవల్య పదవిని చేపట్టాలి అని చెబుతూ, అంటే మనకి తత్పరం అని కదా చెప్పబడింది. అంటే ఈ భగవద్గీత యందు ఆ పరమాత్మ పదం అనేటువంటిది ఎటువంటిది అంటే అక్షయ సుఖము, క్షయింపు లేనటువంటి, నశింపు లేనటువంటి సుఖము, అంటే శాశ్వత సుఖము, నిర్వాణ బ్రహ్మము, మోక్ష రూపంలో ఉన్నటువంటి బ్రహ్మము, పరబ్రహ్మస్వరూపము, ఉత్తమమైనటువంటి సుఖము. ఇక అంతకంటే ఉన్నతమైనది, ఉత్తమైనది ఇంకొకటి లేదు. కాబట్టి అసలు ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మ పదము అనేటువంటిదే కదా పరమగతి. అంతకు మించినటువంటి గతి, దిక్కు ఇంకొకటి ఏమన్నా ఉన్నదా? లేదు. అదే అందుకే పరమధామము. అంతకు మించి ఇంకక్కడ యోగ్యతతో నివసించి నిలయమైనటువంటి గొప్పదైన మహనీయమైనటువంటి ధామము. అక్కడ వాడు శాశ్వతమైనటువంటి స్థానాన్ని పెంపొందించుకోగలగవలసినటువంటి ధామము. అది అవ్యయ పదము, శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ కూడా తరుగులేనిది. కాబట్టే గీతయందు ఆ పరమాత్మ పదము ఎన్ని పేర్లతో చెప్పబడింది? 6 రకాల నామధేయాలతోటి చెప్పబడింది. అక్షయ సుఖము, నిర్వాణ బ్రహ్మము, ఉత్తమ సుఖము, పరమగతి, పరమధామము, అవ్యయ పదము అనే మొదలైనటువంటి పేర్ల చేత వర్ణించబడి ఉన్నది. అందుకే అయితే మోక్షం యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుంది అంటే అది పునరావృత్తి రహితమై ఉన్నది. మరొక శరీరాన్ని ధరించకుండా చేయగలిగినటువంటి సత్తా దానికి ఉన్నది. జన్మను నశింపజేసేటువంటి శాశ్వత ఆనంద పదవియే అది మోక్షము అనేటువంటిది. అయితే అది అజ్ఞాన కల్మషము నశించినటువంటి వారికి, పాపము ఉడిగిపోయిన వారికి మాత్రమే లభిస్తుంది. అయితే అసలు ఆ పాపం ఎలా నశిస్తుంది అంటే పాపము కానీ మరి అజ్ఞాన కల్మషము కానీ ఇదంతా కూడా ఆత్మజ్ఞానము చేత మాత్రమే ఇవి ఎగరగొట్టి వేయబడతాయి.
అంతేకాదు అసలు ఆత్మజ్ఞానం ఏ విధంగా సంప్రాప్తిస్తుంది అంటే ఆత్మయందే బుద్ధిని ఉంచి ఆత్మను గురించే చింతన చేస్తూ ఆత్మయందే మనస్సును సంలగ్నం చేసి ఆత్మయందే నిష్ట కలిగి ఆత్మపరాయణత్వం ద్వారా ఆత్మపరాయణుడై ఉండడం ద్వారా ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది లభిస్తుంది అనే చెబుతూ అటువంటి జ్ఞానుల యొక్క సమదృష్టిని గురించి తెలియజేస్తూ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన అంటే విద్య వినయము కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణుని యందు కానీ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ అని చెప్పినప్పుడు వాని యందు విద్య ఉంటుంది. ఏం విద్య అంటే వేద విద్య కానీ వేదాంత విద్య కానీ అది ఉన్నటువంటి వాడు తన యొక్క అహంకారం మమకారము పారద్రోలుకొని వినయముతో భక్తితో నమ్రతతో ఉన్నటువంటి వాడే కదా బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ అన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని అనుసరణ చేసేటువంటి వాడే బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుని యందు గోవు యందు అంటే ఆవు యందు కానీ ఏనుగు యందు జంతువులు అన్నింటికంటే కూడా ఉపాధి పెద్దదైనటువంటిది ఏనుగు యందు కుక్క యందు అంటే అంత పెద్ద ఏనుగు ప్రక్కన కుక్క అని ఎందుకు చెప్పారంటే అంత ఎత్తుదాని ఎందు కానీ ఇంత కుక్క అంటే ప్రతి ఇళ్లల్లో కూడా ఇళ్ళ దగ్గర కాపలాలు ఉంటూ ఆ విధంగా భక్షం మరి నీచమైనటువంటి పదార్థాలను కూడా భక్షిస్తూ ఉండేటువంటి కుక్క ఆ కుక్క మాంసాన్ని వండుకు తినేటువంటి చండాలుని యందు కూడా అంటే పంచమజాతి వాని యందు కూడా ఏ యొక్క మాంసము గోవులు మరి ఇంకా పోతే వరాహాలు ఇటువంటి గొర్రెలు గాడిదలు ఈ మాంసాన్ని తినేటువంటి వాడు ఒక రకమైతే ఈ కుక్క మాంసాన్ని వండుకు తినేటువంటి వారు పంచములు తప్ప మరొకరు ఉండరు. కాబట్టి ఇక్కడ మనకి ఈ పండితాహ అనేటువంటి జ్ఞాని యొక్క తత్వాన్ని గురించి తెలియజేస్తూ విద్య వినయము కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణుని యందు గోవు యందు ఏనుగు యందు కుక్క యందు కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని యందు కూడా ఎవరైతే సమదృష్టి కలిగిన వారు ఉంటారో వారిని సమంగా చూచేవారు ఉంటారో వారే కదా జ్ఞానులు, వారే కదా ఆత్మానుభవం కలిగిన వారు అని చెప్పబడుతూ ఉన్నారు అని చెబుతూ ఎలాగంటే జ్ఞాననిష్ఠులు సమస్తాన్ని కూడా ఆత్మరూపంగానే సందర్శిస్తూ ఉంటారు. ఎవరైతే జ్ఞానమునందు నిష్టైకమైనటువంటి ఆ అనుష్ఠాన నిష్టలు నిష్టానుష్ఠానాలు ఎవరైతే జ్ఞానమునందు నిక్షిప్తమై మరి ఆ విధంగా జ్ఞానమునందే ఆరూఢులై ఉంటారో అటువంటి వారు ప్రతి ఒక్క దానిని కూడా సమస్తాన్ని కూడా ఆత్మ కంటే పరమాత్మ వస్తువు కంటే భిన్నముగా ఏమీ చూడరు. సర్వము కూడా అంటే ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేదు అని వాని యొక్క అనుభవ సిద్ధి ప్రకారం వాడు ఏ విధంగా సర్వ సమస్తాన్ని కూడా ఆత్మరూపంగానే సందర్శిస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానమునందు నిష్ఠ కొనసాగించువారు. కాబట్టి అన్ని ప్రాణుల యందు కూడా వారు ఆత్మనే దర్శిస్తూ ఉంటారు. అంటే మనుజులు మాత్రమే కాదు సర్వేక సమస్తమైనటువంటి జీవరాశి యందు చరములు అచరములు కదిలేటువంటి వాని యందు కదలని వాటి యందు కూడా ఈ విధంగా స్థావర జంగమాదుల యందు కూడా వారు ఆ ఆత్మతత్వాన్నే దర్శిస్తూ ఉంటారు. ప్రేమను దయను కూడా వర్షిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మను దర్శించినటువంటి మహనీయులు ఎల్లప్పుడూ కూడా దయ ప్రేమ అనేటువంటిది వర్షిస్తారు. ప్రేమ అంటే ఒక వాత్సల్యం, అంతేకాని కాముకత్వము ప్రేమ అనేటువంటిది రెండూ కూడా సమానమైనటువంటి పదాలు కానే కావు. ప్రేమ అనేటువంటిది ఒక త్యాగానికి గుర్తు.
ప్రేమ అనేటువంటిది ఒక వాత్సల్యానికి గురుతు కాబట్టి ప్రేమను దయను వర్షిస్తూ ఉంటారు. జ్ఞానుల యొక్క సర్వభూతముల యందలి సమదృష్టిని తెలపడం కోసం ఇక్కడ మానవులలో కానీ ఇతరమైనటువంటి తిరియ జంతువులలో కానీ కొన్ని ప్రాణులు మచ్చుకు చెప్పుకోబడినవి. అంటే మానవులలో ఉత్తమ తరగతికి ప్రాతినిధ్యం వహించడం కోసం విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుడు ఎన్నుకోబడ్డాడు. అలాగే నీచ శ్రేణి నుండి కుక్క మాంసం తినేటువంటి చండాలుడు ఎరుకోబడ్డాడు. వీరు ఇరువురు కూడా మానవ సంఘం యొక్క ఊర్ధ్వంగా పరాకాష్ఠలను సూచించడం వలన వీరిని నిరూపించడం ద్వారా సంఘమంతా కూడా నిరూపింపబడినట్లే అయ్యింది కదా. ఎందుకు? ఉన్నతమైనది అతి నిమ్న స్థాయిలో, నీచమైనది కూడా రెంటిని సూచించి చెప్పినప్పుడు ఆ విధంగా ఇక మధ్యలో ఉన్నటువంటి వాటిని గురించి మనం చెప్పనవసరం లేదు కదా. అలాగే జంతువుల యందు కూడా గోవు ఉత్తమ తరగతిది, ఏనుగు మధ్యమ తరగతిది, కుక్క అధమ తరగతిది సూచించబడతాయి కదా. కాబట్టి ఆ మూడింటిని కూడా తెలపడం చేత తిర్యగ్జాతి అంతా కూడా అడ్డంగా వెన్నెముక కలిగినటువంటిది ప్రతి ఒక్కటి దానిని గురించి కూడా తెలిపినట్లే అయింది కదా. కాబట్టి వీరందరినీ కూడా సమంగా చూసేటువంటి వాడే జ్ఞాని అని చెబుతూ ఆ జ్ఞాని మాత్రమే పండితుడు. సామాన్యంగా పండితుడు అంటే మనం ఏమనుకుంటాము అంటే పాండిత్యము, వేదాధ్యయనము, ఈ యొక్క శాస్త్రాధ్యయనము, ఈ యొక్క మంత్రాల గురించి వేదంలో ఉన్నటువంటి ఈ సంస్కృతమైనటువంటి శ్లోకాలను వల్లివేయడం, ఘనంగా పఠించడం, ఘనాపాఠిత్యం అనేటువంటిది ఈ యొక్క ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలను సాంగోపాంగంగా కూడా అధ్యయనం చేయడం. అటువంటి పాండిత్యము, ఆ పాండిత్య ప్రకర్ష, అటువంటి సాహిత్యము, మరి ఆ సాహిత్య కౌశలము కలిగినటువంటి వాడు అని కదా జనుడు తలుస్తారు పండితుడు అంటే. కానీ ఇక్కడ భగవానుడైతే ఏం చెప్పాడు అంటే పరమాత్మ సమదృష్టి కలిగినటువంటి వాడే పండితుడు అని కదా తెలియజేశారు. ఇటువంటి సమదృష్టి కలిగిన వారు చదువు రాని వారైనప్పటికీ కూడా మహాపండితులే అవుతారు. అది లేకపోతే ఎంతటి పాండిత్యం కలిగి ఉన్నప్పటికీ కూడా పరమార్థ దృష్టి యందు అజ్ఞానులే అవుతారు అనే చెబుతూ ఇక్కడ అందుకే ఈ సమదృష్టి కోసము అనేటువంటి దానిని అనుసరించేటువంటి వారిని గురించి మనం ఇప్పుడు ఒక చిన్న పోలికను తెలియజేసుకుందాం. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. ఆ కాలంలో కూడా మనం ఉండి ఉంటాం. మన యొక్క శారీరక పరమైనటువంటి గురుతులు లేకపోవచ్చు కానీ శాస్త్రాల ద్వారా అయితే మనం తెలుసుకునే ఉంటాం కదా. మిథిలా నగరపు రాజు జనక మహారాజు, ఆయన పాలించేటువంటి రోజులవి. అయితే ఆ జనక మహారాజు గొప్ప ధార్మిక సంపన్నుడు, ఎన్నో ధర్మాలే సంపదగా కలిగినటువంటి వాడు. ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాస ఆయనకి నిండుగా పరిపూర్ణంగా ఉన్నవాడు. అష్టావక్రుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైనటువంటి అనుభూతి పరులైనటువంటి గురువరేణ్యుల వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు. అటువంటి మిథిలేశుడు అయినటువంటి జనకుడు ఒకనాడు తన యొక్క ఆస్థానమునందు బ్రహ్మాండమైనటువంటి సభ ఒకదానిని జరుపుతూ ఉన్నాడు. ఆ సభకు గొప్ప గొప్ప పండితులు, కవులు, అనేక భాషా ప్రావీణ్యత సాధించిన వారు, శాస్త్రాలలో మరి దిట్టలైన వారు, శాస్త్రకోవిదులు చాలామంది వచ్చి ఉన్నారు. అటువంటి పండిత ప్రకాండుల చేత, విద్యా ధురంధరుల చేత కూడా ఆ సభంతా కిటకిటలాడిపోతోంది. సభ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. సభ్యులు తమ యొక్క పాండిత్య ప్రకర్షణ వెలుబుచ్చుతూ ఉన్నారు. ఒక్కొక్కరు తమ తమ యొక్క విద్యా వైదుష్యాన్ని ఆ రాజునకు, ఆ మిథిలా నగర భూపాలునికి పరిచయం చేస్తూ ఉండగా ఆ సభాభవనంలోకి ఇంతలో ఒకానొక మహర్షి ప్రవేశించారు. అయితే నేరుగా భూపతి ఉన్నటువంటి రాజుగారు, జనక మహారాజు గారు ఉన్నటువంటి స్థానానికే ఆయన వస్తూ ఉన్నాడు.
అతని పేరే అష్టావక్రుడు. శరీరమున 8 వంకరలు ఉండడం వల్ల అష్టావక్రుడు అనేటువంటి పేరు కలిగింది. అతడు గొప్ప తపస్సు చేసిన మహనీయుడు. చాలా కాలము, దీర్ఘకాలము తత్వ విచారణ సలిపి తీవ్రతరమైన సాధనలు చేసి ఇంద్రియాలను, మనస్సుని కూడా అదుపులోనికి తెచ్చుకొని తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారము, పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి మహర్షి సత్తముడు అతడు. అతని ముఖము బ్రహ్మవర్చస్సు చేత దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది, తేజోవంతంగా. అటువంటి మహనీయుడగు ఋషి సత్తముడు సభాభవనంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించగానే సభలో ఆసీనులై ఉన్నటువంటి కవిశేఖరులు, పండితులు, ఆ పండిత ప్రకాండులు ఆ మహర్షి యొక్క భౌతికమైనటువంటి దేహంలో ఉన్న వంకరలను చూచి ఒక్కొమ్మడిగా పక్కన వేశారు. ఈ ప్రకారంగా సభ్యులందరూ తనను చూసి బిగ్గరగా నవ్వుతూ ఉండగా వారందరినీ చూసి అష్టావక్రుడు కూడా పెద్దగా నవ్వేశాడు. ఇంతలో జనక మహారాజు చూశారు. తన సింహాసనంపై నుండి దిగి వచ్చారు. ఆ ఋషివర్యునికి ఎదురుగ్గా వెళ్ళి వారిని ఆహ్వానించారు, సత్కరించారు, ఉన్నతమైన ఆసనం పైన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత సభా కార్యకలాపాలు అన్నీ కూడా ముందు ఏ విధంగా జరుగుతూ ఉన్నవో అలాగే ఉచిత రీతిని నెరవేర్చబడినవి. కొంత సమయం తర్వాత సభ సమాప్తమైంది. సభ్యులందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. సభ్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు వినయముతో కూడుకున్నవాడే, వినయాన్వితుడై అష్టావక్ర మహర్షిని ఈ ప్రకారంగా ప్రశ్నించాడు. ఓ మహాత్మా, తమరు సభలో ప్రవేశించగానే ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆ నవ్వుకి కారణమేమిటో నాకు తెలుసును. ఎందుకు అంటే తమరి యొక్క శరీరమందలి వంకరలు చూచి వారంతా కూడా నవ్వి ఉండవచ్చు. కానీ తమరెందుకు వారిని చూసి నవ్వారో నాకు అర్థమవడం లేదు. మహాత్మా, తాము నవ్వడానికి గల కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి అని ఆ జనకులు ప్రార్థించారు. ఆ వాక్యాలను విన్నటువంటి గురుదేవుడు ఈ ప్రకారంగా సముచితమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. ఏమని? ఓ రాజా, పండితుల సమావేశం జరుగుతూ ఉన్నది అని దయచేయండి అని మీరు నన్ను ఆహ్వానించారు. అందుకు నేను చాలా సంతోషించాను. అట్టి అపూర్వమైన అవకాశం లభించింది కదా అని లోపల పరమానందపడిపోయాను. కానీ తీరా సభలోనికి ప్రవేశించగానే ఏ సభ్యుల యొక్క ప్రవర్తన, వారి వైఖరి చూచి నాకు పట్టరాని నవ్వు వచ్చింది. ఎందుకంటే చర్మకారుల సభలోకి జనకుడు నన్నే ఆహ్వానించాడు అనే వితర్కం నాలో కలిగింది. ఋషి పుంగని ఆ మాటలను వినగానే జనకుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవా, ఇలా ఎలా మాట్లాడుతూ ఉన్నారు? మహాపండితులందరూ వచ్చిన దీనిని చర్మకారుల సభ అని ఎందుకు చెప్తూ ఉన్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ అష్టావక్రుల వారు ఇలా చెప్పారు. ఓ భూపాల, మనుజులలో 3 తరగతుల వాళ్ళు ఉంటారు. మూడు రకాలైనటువంటి వర్గానికి చెందినటువంటి వారు. కొందరికి దేహదృష్టి ఉంటుంది, కొందరికి మానసిక దృష్టి, మనోదృష్టి ఉంటుంది, మరి కొందరికి ఆత్మదృష్టి ఉంటుంది. ఒక ప్రాణిని చూడగానే బాహ్యమైన ఆకారము మాత్రమే కొందరికి గోచరిస్తూ ఉంటుంది. వారి యొక్క రూపురేఖలు, వారి యొక్క శారీరక సౌందర్యము, వారి కట్టు, వారి బొట్టు, వారి జాతి, వారి కులము, వారి రంగు, వారి ఒడ్డు పొడుగు, ఇవి మాత్రమే వారి యొక్క దృష్టికి అగపడుతూ ఉంటాయి. ఇటువంటి వారు దేహదృష్టి కలిగిన వారు. మరికొందరికి ఒక ప్రాణిని చూడగానే అతని యొక్క విద్వత్తు, అతని యొక్క పాండితీ ప్రకర్ష, అతని యొక్క సాహిత్య సంపద, అతని చదువు సంధ్యలు కనబడుతూ ఉంటాయి. ఇటువంటి వారు మనోదృష్టి కలిగిన వారు. మరికొందరైతే ఒక ప్రాణిని చూడగానే అతని హృదయమందు వెలుగొందుచూ ఉన్న మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లుగానే సర్వభూతాంతర్వర్తియకు పరమాత్మయే గోచరిస్తూ ఉంటాడు. ఇటువంటి వారు కదా ఆత్మదృష్టి కలిగిన వారు. వీరు ఉత్తమోత్తములు.
మనోదృష్టి కలిగిన వారు మధ్యములు, దేహదృష్టి కలిగిన వారు అధములు. ఎన్ని విద్యలు కలిగి ఉన్నప్పటికీ కూడా భౌతికమైన దృష్టిని, స్థూల దృష్టిని, దేహదృష్టిని విడనాడలేదనుకో, ఆత్మదృష్టిని సంపాదించుకోలేకపోతే ఆ విద్యలన్నీ కూడా ఉపయోగం లేనివే అవుతాయి. ఏనాటికైనా సరే మానవుడు ఆత్మదృష్టిని సంపాదించే తీరాలి. అదే కదా జీవిత లక్ష్యము. జన్మ సార్థకతకి అదే కదా ఏకైక విధానము. ఓ రాజా, ఈ చర్మకారుల వారు సామాన్యంగా చెప్పులు కుడుతూ మొదలైనవి కుడుతూ ఉంటారు. చర్మము పైననే వారి యొక్క దృష్టి ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుంది. గొప్ప పండితుడైనప్పటికీ కూడా చర్మం పైనే ఎవని దృష్టి ఉంటుందో, ఎవడు దేహాన్ని మాత్రమే చూస్తాడో, దేహియగు ఆత్మను మరిచిపోతాడో, అతడు మహామేధావి అయినప్పటికీ కూడా దేహ దృష్టి కలిగి ఉండడం వలన వారు చర్మకారులే కదా, వానితో సమానుడే అవుతాడు కదా. ఓ రాజా, మీరు సమావేశపరిచినది మహాపండిత సభ అని పేర్కొన్నారు. కానీ ఆ సభలో ఆసీనులైనటువంటి వారంతా నా దేహాన్ని చూచారే కానీ నా ఆత్మను కాదు, నా చర్మాన్ని చూచారే కానీ నాలోని చిత్స్వరూపాన్ని కాదు, నా యొక్క దేహంలో ఉన్న వంకరలను గమనించి నవ్వారే కానీ దేహాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మను వారెవ్వరూ సందర్శించలేదు. తోలుపైననే దృష్టి కలిగిన వారు కాబట్టి, దేహభ్రాంతిని విడనాడలేదు కాబట్టి ఎంత చదువుకొన్నా కూడా వారు చర్మకారులే. చర్మావలోకనము అంటే వారు ఎల్లప్పుడూ చర్మాన్ని దర్శించే వాళ్లే కాబట్టి ఆ చర్మకారుల యొక్క చర్యను అవలంబించిన వారే అవుతారు కదా. జనక మహారాజు నన్ను పండితుల సభకు ఆహ్వానించాడే కానీ అక్కడ కూర్చొని వారంతా కూడా చర్మకారులుగా కనిపిస్తూ ఉన్నారే అని నాకు నవ్వు వచ్చింది. ఈ ప్రకారంగా అష్టావక్ర మునీంద్రుడు చక్కని హితవాక్యాలను పలికాడు. జనక భూపాలుడు ఆశ్చర్యాన్ని పొందాడు. ఆత్మదృష్టి యొక్క ప్రాశస్త్యాన్ని, దేహదృష్టి యొక్క నికృష్టత్వాన్ని గుర్తెరిగాడు. అలా ఎల్లవేళలా ఆత్మావలోకన తత్పరుడై జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. కాబట్టి జనులు అభ్యాసవశం చేత దేహదృష్టిని క్రమక్రమంగా వదిలివేయాలి. తాము వాస్తవంగా శాశ్వతమైన ఆత్మయే కానీ క్షణికమైనటువంటి దేహము కాదు అని మరలా భావిస్తూ ఉండాలి. ఎంతటి విద్యా వైదుష్యము కలిగి ఉన్నప్పటికీ కూడా తాను దేహమే అని తలంచేవానికి ఏ కాలమందు కూడా శాంతి కలగనేరదు. కాబట్టి శరీర భావనను వీడి ఆత్మభావనను బలపరుచుకొనుచు తమ యొక్క జీవితాన్ని పరమానందమయంగా చేసుకోవాలి. మానవుని యథార్థ స్వరూపము ఆత్మయే కానీ దేహము కాదు కదా. కాబట్టి జడమైన దేహముపై అభిమానాన్ని వదిలేసి ఆత్మయే తాను అని భావిస్తూ పరమానందాన్ని అనుభవించాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.